మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 31వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 12, 13 వచనములను చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు తన విధులను మోషే ద్వారా ఇశ్రాయేలీలకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణ క్రమము, అందులోని ఉపకరణముల తయారీ విధానమును దేవుడు మోషేకు తెలియజేశారు. ఆ ప్రత్యక్ష గుడారంలో నిలిచి యాజకత్వము చేసే అహరోను అతని కుమారులు ఏ విధంగా యాజకులుగా ప్రతిష్ఠించబడాలి అనే విషయాన్ని కూడా దేవుడు మోషేకు తెలియజేశారు. వారి వస్త్రములు ఏ విధంగా ప్రతిష్ఠించబడాలి అనే విషయాన్ని కూడా దేవుడు మోషేకు తెలియజేశారు. ఆ తరువాత ప్రత్యక్ష గుడారము యొక్క పని, ఉపకరణముల యొక్క తయారీ పనిని చేసే వ్యక్తులు ఎవరో కూడా దేవుడు మోషేకు తెలియజేశారు. ఇద్దరు వ్యక్తులు, ఒకరు యూదా గోత్రము నుండి బెసలేలు, రెండవ వ్యక్తి దాను గోత్రము నుండి అహోలియాబు. వీరిద్దరూ కూడా దేవుని మందిరం యొక్క పని కొరకు ప్రత్యేకించబడిన వారు, పిలువబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు. ఆ తరువాత దేవుడు మోషేకు సెలవిస్తున్నటువంటి ఒక ఖండితమైన కట్టడ ఏంటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినము విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు. విశ్రాంతి దినము యొక్క ఆచరించే క్రమమును దేవుడు మోషేకు చాలా స్పష్టంగాను సూటిగాను తెలియచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. విశ్రాంతి దినము ఇశ్రాయేలీలు తరతరముల వరకు ఆచరించాలని దేవుడు సూచించారు. విశ్రాంతి దినం విషయంలో దేవుడు ఎందుకు ఆ కట్టడను నియమించారంటే, పరలోక తండ్రి అయిన దేవుడు 6 దినములలో సృష్టి యావత్తును సృష్టించిన తరువాత 7వ దినమున ఆయన విశ్రమించాడు. ఆయన విశ్రాంతి తీసుకున్న ఆ క్రమమును బట్టి 6 దినాలు ఇశ్రాయేలీలు తమ యొక్క చేతులను మరి శరీరమును కష్టించే విధంగా పని చేయవచ్చు. తమ యొక్క శరీరమును 6 దినముల వరకు వారు కష్టించి పని చేయనట్లుగా చేయవచ్చు. కానీ 7వ దినం మాత్రం అది దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి దినము. ఆ దినాన ఇశ్రాయేలీల సమాజంలో ఏ పురుషుడు కానీ, స్త్రీ కానీ, యవనస్తుడు కానీ, పిల్లవాడు కానీ ఎవరైనాను సరే ఏ పని చేయడానికి వీల్లేదు. అది దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి దినము. ఆ 7వ దినమున వారందరూ ఒక పరిశుద్ధ సమాజముగా కూడవలసినటువంటి వారై ఉంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ క్రమంలో వారు ఎప్పుడూ కూడా 7వ దినం విశ్రాంతి దినమని ఎరిగి ఆ దినాన పని మాని విశ్రమించాల్సిందే. అలా విశ్రమించని వాడు, విశ్రమించక విశ్రాంతి దినాన పని చేసేటటువంటి వాడు తప్పక మరణశిక్ష పొందుతాడని దేవుడు ఒక శాసనాన్ని మరి నియమిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. విశ్రాంతి దినము చాలా పరిశుద్ధమైనటువంటి దినం. ఇక్కడ వాస్తవానికి విశ్రాంతి దినానికి
ప్రభు దినానికి మధ్యన తేడా చాలామందికి తెలియదు. విశ్రాంతి దినము అనగా శనివారం, ప్రభు దినము అనగా ఆదివారం. మరి నేడు సంఘాలన్నీ ఆరాధనను ఆదివారం జరుపుకుంటూ ఉన్నాయి కదా! ఎక్కడో కొన్ని సంఘాలు తప్ప, కొన్ని వాక్య సత్యము ఎరిగినటువంటి సంఘాలు తప్ప. ఇప్పటికీ శనివారం కూడా వాక్య సత్యం ఎరుగనటువంటి కొన్ని సంఘాలు ఆరాధనకు కూడుకుంటూ ఉన్నాయి. దాన్ని ప్రక్కన పెడదాం. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. శనివారము విశ్రాంతి దినము. దేవుని వాక్యములో ఎక్కడైనా ఉందా అంటే ఉంది. ఒక మాట మనం చదువుకుందాం చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త చివరి అధ్యాయము అనగా 28వ అధ్యాయము మొదటి వచనమును చదువుతున్నాను. మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా అనే మాటను మనం చూడగలం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున అంటే ఇక్కడ విశ్రాంతి దినము ఏమని పేర్కొనబడుతూ ఉంది? శనివారము అని పేర్కొనబడుతూ ఉంది. మరి ఆదివారం అనేక సంఘాలు ఆరాధనకు ఎందుకు కూడుకుంటున్నాయంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై 40 దినాలు అందరికీ తన్ను తాను అగుపరుచుకొని ఆరోహణుడై వెళ్ళిపోయిన తరువాత 50వ దినాన పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకున్నారు మేడగదిలో. అక్కడ సంఘము ఏర్పడినట్లుగా మనం చూడగలము. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ పెంతెకోస్తు దినము ఆదివారం. ఆదివారమున క్రొత్త నిబంధనలో సంఘము కూడుకోవటం జరిగింది. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనములో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చూడగలం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకొని ఉండగా అనే మాటను అక్కడ చదవగలం. అపోస్తల కార్యాలు 27 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట అక్కడ రాయబడి ఉంది. మరి క్రొత్త నిబంధన సంఘము ఆదివారమున పెంతెకోస్తు దినాన ప్రారంభించబడింది మేడగదిలో. మరి ఆదివారము రొట్టె విరుచుటకు కూడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారము ప్రభు దినమైంది. ఎందుకంటే మన ప్రభువు శుక్రవారమున సిలువ వేయబడ్డారు. ఆదివారమున మరణమును గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచారు. మన ప్రభువు ద్వారా ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది క్రొత్త నిబంధన. నూతనమైనటువంటి మార్గమును ప్రభు తన శరీరము ద్వారా మన కొరకై ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినం పరిశుద్ధమైనది, ముఖ్యమైనది. అయితే ఆ ధర్మశాస్త్రము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ద్వారా, రక్తము ద్వారా కొట్టివేయబడిన క్రమములో మరి క్రొత్త నిబంధన సంఘము కూడుకున్న ఆదివారం ప్రభుదినం. అది మనకు అత్యంత ప్రాముఖ్యమైనది. అలాగైతే మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆదివారమును ప్రభుదినం అని ఎందుకంటారంటే, ఒకటి, ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన దినం ఆదివారం. ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత మరణము మృంగివేయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును సంపూర్ణంగా జయించారు. ఇక ఆయన యందు విశ్వాసం ఉంచేవారు కూడా మరణమును చూడక, తీర్పులోనికి రాక, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. మరణము సంపూర్ణంగా ఓడిపోయింది. సాతాను తల అణగద్రొక్కబడింది. ఎప్పుడు అంటే ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచిన ఆదివారమున. కాబట్టి అందుకు ఆదివారమును ప్రభుదినము అంటారు. రెండవది, ఆదివారమున సంఘం ఎందుకు కూడుకుంటుంది అంటే, పెంతెకోస్తు దినం ఆదివారం కనుక మేడగదిలో సంఘము ప్రారంభమైంది. అపోస్తల కార్యాల గ్రంథములో మనం చూచినప్పుడు ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ పెంతెకోస్తు పండుగ దినాన మరి సంఘము కూడుకొనినట్లుగా అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే మనకు అర్థమవుతుంది. ఇందు నిమిత్తమే ఆదివారము ప్రభుదినముగా ఎంచబడి, గుర్తించబడి సంఘము కూడుకొని రొట్టె విరుస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలం.
ఇది క్రొత్త నిబంధన ప్రకారము ఏర్పరచబడినటువంటి ఒక వాక్యపు క్రమం. ఇంకను కొన్ని సంఘాలు శనివారమును, విశ్రాంతి దినమును ఆచరిస్తూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై లేచాడు అనే సత్యము గ్రహించడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఆయన పునరుత్థానమైనప్పుడు జరిగినటువంటి సంఘటనలు, ఏ విధంగా అపవాది తల అణగద్రొక్కబడిందో, మరణము మృంగివేయబడిందో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పెంతెకోస్తు దినం అనగా ఆదివారమున సంఘం ఎలా కూడుకుందో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదివారమున రొట్టె విరుస్తూ ఉన్నట్లుగా వాక్యాధారం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక విశ్రాంతి దినమునకు వర్తించేటటువంటి విధులు, నియమాలు ప్రభు దినమునకు ఈ క్రొత్త నిబంధనలో మనం వర్తింప చేసుకోవాలి. అక్కడ ఇశ్రాయేలీలకు దేవుడు ఏమని చెప్పాడంటే, విశ్రాంతి దినమున మీరు పరిశుద్ధ సమాజముగా కూడుకోవాలి అని చెప్పాడు. మరి అలాగే ప్రతి ప్రభు దినం సంఘము అనగా పరిశుద్ధ సమాజము కూడుకోవాలి ప్రభుని ఆరాధించటానికి. ఆయన మన జీవితంలో చేసిన రక్షణ కార్యమును గురించి, చేసిన త్యాగమును గురించి తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రతి ఆదివారం ప్రభుదినం మనం ఆయన యొక్క మందిరములో కూడుకోవాలి. మరి విశ్రాంతి దినాన ఏ పురుషుడు, ఏ స్త్రీ, యవనస్తుడు, పిల్లవాడు, ఇశ్రాయేలు ఎవ్వడూ కూడా పని చేయడానికి వీల్లేదు. మరి క్రీస్తు రక్తంలో కడగబడిన ఏ విశ్వాసి ప్రభుదినం అనగా ఆదివారమున వ్యాపారము కానీ, స్వంత లాభం ఆర్జించే పనులు కానీ, పొలం పనులు కానీ, మరి మందిరానికి రాకుండా, ఆరాధనకు రాకుండా ఇక ఏ వ్యాపకాలు కలిగి ఉండడం కూడా తప్పే. అది ముమ్మాటికి తప్పే. ప్రభు దినాన దేవుని మందిరమునకు వెళ్ళి ఆయనను ఆరాధించకుండా మరి ఇంట్లో ఉండేటటువంటి వారు కూడా లెక్క చెప్పాలి. ఒకవేళ ఆరోగ్యము బాగలేక విధిలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు కనికరించవచ్చేమో, కానీ రాగలిగే అవకాశముండి దేవుని ఆలయమునకు వచ్చి ప్రభు దినమందు ఆయన ఆరాధించలేకపోతే, ప్రభునందు ప్రియమైన వారలారా, దాని విషయమై ఖచ్చితంగా మనం దేవునికి లెక్క అప్పగించాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. అదే దేవుడు ఇశ్రాయేలీలకు సెలవిస్తూ ఉన్నాడు. కాకపోతే ఆయన విశ్రాంతి దినము గురించి చాలా ఖండితమైనటువంటి కట్టడను చెబుతూ ఉన్నారు. విశ్రాంతి దినమును పాటించని వాడు మరణశిక్షకు పాత్రుడంట. ఎంత భయంకరమైనటువంటి విధి అండి ఇది! ఎంత భయంకరమైన కట్టడ, ఎంత గంభీరమైనటువంటి నియమం ఇది! ఒకసారి ఆలోచన చేయండి. విశ్రాంతి దినాన్ని గనక ఆచరించకపోతే, విశ్రాంతి దినాన మరి పరిశుద్ధముగా ఆచరించకపోతే, ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోతే అటువాడు తప్పక మరణశిక్ష నొందునంటూ ఉన్నారు ప్రభు. అటు ప్రభునందు ప్రియమైన వారలారా, జాగ్రత్త సుమ. ఇది ఇశ్రాయేలీల తరతరములకు ఎలాగైతే నిత్య నిబంధనగా ఉంటూ ఉందో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడిన మనకందరికీ కూడా తరతరములకు ఒక నిత్య నిబంధన. ఏమిటది? ప్రభు దినమును మనము పరిశుద్ధంగా, పరిశుద్ధ సమాజముగా కూడుకోవాలి. ఏ పనులు చేయకూడదు. ఆయన ఆలయంలో చేరి ఆయన్ను ఆరాధించాలి. మరి ఆయన ఆలయమునకు రాకుండా మనం వ్యాపారాలు చేసుకుంటూ లాభాలను ఆర్జిస్తూ ఉంటే ఈ లోకంలో ధనమును సంపాదించుకుంటామేమో కానీ పరలోకములో మాత్రం ధనమును సంపాదించుకోలేకపోగా మనం ప్రభుకి లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సుమ. ప్రభు దినం విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాము. దేవుని దగ్గర లెక్క ఉందని ఎరిగి ఉందాము. ఒక రోజున ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రభు దినాలు మనము ఆయన ఆలయానికి వెళ్లకుండా, ఆయన్ను ఆరాధించకుండా, మన సొంత పనుల కొరకు, లాభార్జన కొరకు ఉపయోగించుకున్నామో ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. ఆయనకి లెక్క చెప్పాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, మా ప్రియ ప్రభువా, వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరచుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనలను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.